హాయ్! ఈ రోజు బీబీ జోడీ వస్తుంది కదా! సండే ఎపిసోడ్‌లో నేను రివ్యూ అయితే చెప్పబోతున్నాను. మీకు బీబీ జోడీలో ఈ రోజు సండేలో మీకు ఎవరి పెర్ఫార్మెన్స్ బాగుంటుంది? ఎవరి పెర్ఫార్మెన్స్ బాగా లేదు? ఎవరిది నచ్చింది? ఎవరిది నచ్చలేదు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకెవరు నచ్చారు? ఎవరు నచ్చలేదో చెప్తాను. అలాగే ఈ రోజు 2 ఆర్గ్యుమెంట్లు జరిగాయి. కొంచెం గొడవ కూడా జరిగింది. ఏం గొడవ జరిగింది అయితే మనం ముందుగా చెప్పుకుంటా పోతామన్నమాట. ఫస్ట్ పోయిన వారం ఎవరు ఫేస్ ఆఫ్ లోకి పోయారు కదా! ఎవరు భానుశ్రీ వాళ్ళు ఫేస్ ఆఫ్ లోకి పోయారు కదా! ఈసారి వాళ్ళే ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది. వాళ్ళకి ఇచ్చిన ఐటమ్ ఏంది అంటే శారీతో, ఆ శారీతో డాన్స్ అనేది చేయాలన్నమాట. మాస్టర్స్ చెప్తారు కదా దేంతో ఒక్కొక్కసారి ప్రాపర్టీ రౌండ్ ఇది. వాళ్ళు చెప్పినట్టు శారీతో చేయాలి. వాళ్ళు శారీతో బాగానే చేశారనిపించింది నాకైతే. ఎందుకంటే ధనరాజ్ అంటే సూపర్ డాన్సర్ గా తనకి డాన్స్ అంటే సూపర్ అనిపిస్తుంది కదా, అలాగే చేశారనమాట. కాకపోతే శారీ వాడాల్సిన ప్లేస్ షూ అయితే వాడారు ఒక దగ్గర. దానికి వచ్చేసి జడ్జిలు కూడా చెప్పారు ఆ షూ వాడడం అయితే అంతగా బాగాలేదు అని చెప్పన్నారు. అంటే ఈ జడ్జిలు ఏం చెప్తే చాలు సేమ్ అదే కంటెస్టెంట్లు కూడా అదే మాట చెప్తారు. వీళ్ళు ఏం చెప్తే దాన్ని కాపీ పేస్ట్ చేస్తారనమాట. వాళ్ళు కూడా వచ్చేసి అవును ఆ షూ వాడడం అయితే బాగలేదు అని చెప్పేసి వాళ్ళైతే చెప్పారనమాట. ఇంకా వాళ్ళకైతే మార్క్స్ అనేది ఇవ్వాలి కదా. మార్క్స్ వచ్చేసి విశ్వ వాళ్ళైతే వాళ్ళకి 7 మార్క్స్ ఇచ్చారు. మణికంఠ వాళ్ళు కూడా 7 ఇచ్చారు. మానస్ వాళ్ళైతే వాళ్ళకి 6 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత ఇంకా సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసింది వచ్చేసి విశ్వ అండ్ నేహ. వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే రింగ్ అనమాట. ఆ రింగ్ తో డాన్స్ అనమాట. అది నాకు ఎందుకో జిమ్నాస్టిక్ చేసినట్టు ఒక సర్కస్ చూసినట్టు ఉంది కానీ దాంట్లో అయితే నాకు డాన్స్ కనపడలేదు. ఎందుకంటే వాళ్ళు అది ఎలాంటి వస్తువు లేకుండా వాళ్ళు డాన్స్ చేయలేదేమో. దాంతో చాలా విధాలుగా చేయొచ్చు కదా, చేయొచ్చు కానీ మామూలుగా వాళ్ళకి రాలేకపోయింది, చేయలేకపోయారనమాట. వాళ్ళైతే విశ్వ అండ్ నేహ వాళ్ళు వచ్చేసి ఇంకా జడ్జిలకు వచ్చేసి సదా గారు కానీ శ్రీదేవి గారు ఆ రింగు చేతి అలాగా తిప్పుతా ఉన్నారు, బాగా చేస్తా ఉన్నారు. వాళ్ళకి కూడా వచ్చేసి కాకపోతే ఒకటే అబ్బా వాళ్ళు చేసిన డెలికేటెడ్ కి హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రింగుతో చేయడం, ఆ పొట్ట మీద ఇలా తిప్పడం వాళ్ళ కష్టం ఎవరికైనా ఉంటుంది. కాకపోతే అవి లేకుండా కూడా చేయొచ్చు కదా. కొంతమందికి కొన్ని ఐటమ్స్ ఇచ్చినా కూడా బాగా చేస్తారు కదా. అదే విధంగా వీళ్ళకి వచ్చి నాకు అనిపించింది ఏంటంటే, నా ఒపీనియన్ మాత్రమే, ఆ రింగ్ తో వచ్చేసి వాళ్ళు చేయడం వచ్చి నాకెందుకు ఒక సర్కస్ లో ఉన్న సర్కస్ యూజ్ చేస్తున్నట్టు అనిపించింది కానీ డాన్స్ చేస్తున్నట్టయితే నాకైతే అనిపించలేదు అనమాట. మీకేమనిపించిందో నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా వాళ్ళకి ఇచ్చిన మార్క్స్ ఏంటి అంటే, భాను వాళ్ళు వచ్చేసి 7 మార్క్స్ ఇచ్చారు. అలాగే మానస్ వాళ్ళు వచ్చేసి 8 మార్క్స్ ఇచ్చారు. అలాగే వచ్చి మణికంఠ వాళ్ళు కూడా 8 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇంకా మూడోది వచ్చి చేశారబ్బా ఎవరు తెలుసా, మానస్ అండ్ షష్ఠి డాన్స్ అబ్బా సూపర్. అసలు వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే ఒక అంబ్రిల్లా, ఆ అంబ్రిల్లా తప్పక వాన వాన వెల్లువా ఏ అనే సాంగ్ చేశారు. ఎక్కడ అసలు ఆ నీళ్లు ఎక్కడ దాకా పెట్టాలో అక్కడ దాకా వాళ్ళిద్దరు స్టెప్స్ కానీ వాళ్ళిద్దరికి ఉన్న ర్యాపో కానీ అసలు సూపర్. ఆ రోజు ఒకసారి పెళ్లిలో డాన్స్ చేశారు కదా, సేమ్ డాన్స్ అలాగే చేశారు. డాన్స్ అంటే ఇద్దరు డాన్స్ అంటే వీళ్ళు చేసేదే డాన్స్ సూపర్ గా ఉంది డాన్స్ అనేటట్టు అయితే నాకు అనిపించింది. ఎవరు బాగా చేశారంటే వీళ్ళే అబ్బా, మానస షష్ఠి వాళ్ళే. ఇప్పుడు గోల్డెన్ సీట్ లోకి పోయింది కూడా మానస షష్ఠి, జెండా పాటేసింది కూడా వీళ్ళే. అసలు డాన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది, వావ్ అనిపించింది నాకైతే. ఇంకా పోతే ఇంకెవరు చేశారు ఫస్ట్ వాళ్ళు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మణికంఠ అండ్ మార్క్స్ చెప్పాను నేను. ఇంకా మూడో దానికి వచ్చేసి మార్క్స్ మానస్ 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 మూడోది కదా. వాళ్ళకి ఎవరెవరు ఎన్నెన్ని మార్క్స్ ఇచ్చారంటే, భాను వాళ్ళు 8 ఇచ్చారు. అలాగే విశ్వ వాళ్ళు 8 ఇచ్చారు. మణికంఠ వాళ్ళు కూడా 8 ఇచ్చారు. సూపర్ గా ఉంది అని చెప్పి ఇచ్చారు. వాళ్ళ కొరియోగ్రాఫర్ ని కూడా పిలిచారు. మానస్ వాళ్ళ కొరియోగ్రాఫర్ ని పిలిచి అప్రిషియేట్ అయితే వాళ్ళు చేశారనమాట. చాలా బాగా చేశారు అని చెప్పేసి. ఇంకపోతే లాస్ట్ మణికంఠ వాళ్ళ సాంగ్ అనమాట. మణికంఠ వాళ్ళకి ఏంటంటే ఒక స్కూల్ బ్యాగ్ అనమాట. ఆ బ్యాగ్ తో డాన్స్ చేయాలి. ఆ విధంగా డాన్స్ అయితే పండలేదు. మణికంఠకి డాన్స్ రాదు, పింకీకి డాన్స్ వచ్చు. అయినా కూడా ఇప్పుడు డాన్స్ రాని వాళ్ళు కూడా వాళ్ళకి నుంచి నేర్పించుకుంటూ తీసుకొస్తున్నారంటే ఇంకా వాళ్ళ ఇష్టమే. ఇంకా వాళ్ళు తీసుకొచ్చేసరికి డాన్స్ అయితే బాగా రాలేదు. మానస్ వాళ్ళైతే 4 మార్క్స్ ఇచ్చారు. అలాగే భాను వాళ్ళు వచ్చి 5 ఇచ్చారు. నేహ ఉంది కదా, నేహ 6 మార్క్స్ ఇచ్చింది. దానికి ధనరాజ్ వాళ్ళు అడుగుతారు అదేంటి అది మాకే మేము అంత కష్టపడి ఆ చీరలతో అట్లా చేసినప్పుడు 7 ఇచ్చారు, వాళ్ళకేమి ఏమి చేయలేదు, డాన్స్ అనేది లేదు, నువ్వు ఎట్లా 4 ఇచ్చావు అని చెప్పేసి 6 ఇచ్చావు అని చెప్పేసి అడుగుతారు. అడిగేసరికి వాళ్ళిద్దరికి ఒకే కొరియోగ్రాఫర్ అంట. ఆ అమ్మాయి ఏందో చెప్పింది కానీ ఏం చెప్పింది ఆ అమ్మాయికి అర్థమైందో లేదు తెలియలే నేహాకి. నేహ ఏం చెప్పిందంటే ఆ అమ్మాయికి కాలు గోరు పోయినది.
అందువల్ల ఎంత కష్టపడింది నాకు తెలుసు అని చెప్పని ఒకే కొరియోగ్రాఫర్ అయితే ఆ అమ్మాయి నాకు ఇప్పుడు మీ ఇద్దరం కాంపిటేటర్లు అవుతాము కదా, అది ఎలా ఇస్తాను నేను అని చెప్పండి. అంటే ఆమె ఆల్రెడీ సేఫ్ గానే ఆడింది. నేహ వచ్చేసి నేహాకి అసలు మార్క్స్ ఇవ్వడం కూడా రాదనుకుంటా. ఏం మాట్లాడినా ఏదో పట్టేసుకుంటుంది తల, ఏం సమాధానం చెప్పకుండా ఆమె. అసలు డాన్స్ సరిగా డాన్స్ కూడా ఎట్లా చేస్తుంది అసలు, ఏదైనా పాపట్ ఇస్తే ఆ పాపట్తో సమానంగా చేయదు. ఏందో క్యూట్ గా చేయాలని చేస్తుంది, ఏమీ చేయదు. అలాగే ఇప్పుడు వీళ్ళు దొంగలాగా అదే చిన్నపిల్లలాగా చేయాలనుకున్నారు మణికంఠ వాళ్ళు, కాకపోతే దొంగలు పట్టే వాళ్ళగా చేశారని చెప్పేసి జడ్జి వాళ్ళు అయితే అన్నారు. కాకపోతే బీబీ జోడికి డాన్స్ అయితే పనికి రాదు అని చెప్పేసి అన్నారు. ఇంకా వీళ్ళు వచ్చేసి అలాగే ఇప్పుడు మానస్ కి అండ్ అమ్మాయి ఎవరు పింకీ కూడా గొడవ అనేది పడుతుంది. వాళ్ళకి బిగ్ బాస్ హౌస్ నుంచి వాళ్ళకి ఇంచుమించు అంతకుముందు లవ్ ఉన్నింది, ఇప్పుడు కొంచెం గొడవ. ఆ గొడవ అనేది సహజమేలే. అడుగుతుంది అదేంటది డాన్స్ ఏమీ లేదంటే నేను ఒప్పుకోను అని చెప్పేసి పింకీ అంటుంది. అంటే ఏమీ లేదు మీన్స్ ఆ బ్యాగ్ ఇచ్చినప్పుడు ఆ బ్యాగ్ తోనే చేయాలి, ఆ బ్యాగ్ తో నువ్వు బాగా చేయలేదు అని చెప్పేసి మానసు ఖచ్చితంగా మొహాన్ని పుట్టా తెచ్చా పెట్టా అన్నట్టు చెప్తాడబ్బా. మానస్ అయితే సూపర్ అనిపిస్తాడు నాకు. డాన్స్ పరంగా అయితే ఎంత క్యూట్ గా ఉంటారు మానస్ అని షష్ఠి. వాళ్ళే ఇంచుమించు వాళ్ళే సెకండ్ లో గెలవాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మా డీమాన్ తమ్ముడు గెలవాలా, లేకపోతే వీళ్ళే గెలవాలా, ఈ ఇద్దరు ఎవరో ఒకరు గెలవాలనుకుంటున్నారు. నేనైతే మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారో నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కాకపోతే ఆ విధంగా వెళ్ళి గొడవ పడుతుంది. ఏమీ లేదు ఎలా చెప్తావు నువ్వు అనేసి పింకీ అయితే మానస్ అయితే గొడవ పడుతుంది. లేదంటే లేదు, లేదంటే ఉంది ఎలా చెప్పేది, లేదంటే లేదు అని చెప్పేసి అంటారు. అక్కడ సదాగరగా సూపర్ అట్టడుగు అని చెప్పేసి అంటుంది అనమాట. అంటే అక్కడ వాళ్ళకి ఇచ్చిన డాన్స్ లో వాళ్ళు యూజ్ చేసుకోలేదు అని చెప్పేసి అడుగుతారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ధనరాజుకి అండ్ ఆమెకి మేహ కూడా గొడవ అనేది చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇంకంతే, ఈ గొడవలు చాలు అనుకున్నట్టు పింకీ బాధపడతా వెళ్ళిపోవాలనుకుంటుంది. నిన్న రీచ్ ఎలా వెళ్ళిపోయిందో అలాగే ఈయన కూడా పింకీ కూడా నేను పోతానని చెప్పనుకున్నట్టు పోతా ఉండేసరికి మణికంఠ దగ్గరికి పిలుచుకోసి వచ్చేసి ఆగాగు కెమెరా దగ్గరికి పోదా, కెమెరా దగ్గరికి పోదా అని చెప్పి తీసుకొస్తాడు. మణికంఠ కామెడీ కూడా చాలా బాగుందబ్బా. జడ్జి వాళ్ళతో కామెడీ పరంగా భలే చేస్తా ఉన్నాడు తను వచ్చేసి. ఆ విధంగా ఈ రోజు డాన్స్ షో అయితే ముగిసింది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్ బాయ్.